ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. విశాఖపట్నం లొకేషన్లో ఉన్న డిఆర్డిఓలో వచ్చేసి మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా రిక్రూట్ అయితే చేస్తున్నారు. మనకి ట్రైనింగ్లోనే 37,000 వరకు అయితే శాలరీ పే చేయడం జరుగుతుంది. ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా మనకి పే అయితే చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ అయితే చేస్తున్నారు. విశాఖపట్నం లొకేషన్లో ఉన్న ఎన్ఎస్టిఎల్ డిఆర్డిఓలోనే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా రన్ అవుతున్న ఈ యొక్క ఎన్ఎస్టిఎల్ అండ్ డిఆర్డిఓ విశాఖపట్నం లొకేషన్ నుండి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అనమాట. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా వచ్చేసి మనకి పీరియడ్ ఆఫ్ 2 years పాటు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. రిక్వైర్మెంట్ బట్టి అది ఎక్స్టెండ్ కూడా అవుతుందన్నమాట. మంత్లీ స్టైఫండ్ కింద 37,000 ఫర్ మంత్ అయితే మనకి శాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్, ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్ డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు ఎన్ఎస్టిఎల్ విశాఖపట్నం లొకేషన్లో. ఇప్పుడు వచ్చేసి ఎటువంటి పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఫస్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ కింద మెకానికల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ జేఆర్ఎఫ్ కింద ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ నుండి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జేఆర్ఎఫ్ నావెల్ ఆర్కిటెక్చర్లో ఒక పోస్ట్ అయితే ఉంది. జేఆర్ఎఫ్ ఏరోస్పేస్ 1 ఓపెనింగ్స్ అయితే ఉంది. జేఆర్ఎఫ్ కంప్యూటర్ సైన్స్ నుండి 1 ఓపెనింగ్ అయితే ఉందన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఏదైనా గుర్తింపు పొందిన కాలేజ్ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుందన్నమాట. మినిమం 60% మార్క్స్ తోటి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. దానితో పాటు వ్యాలిడ్ నెట్ ఆర్ గేట్ స్కోర్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్తో పాటు గేట్ కానీ నెట్ కానీ స్కోర్ అయితే ఉండాలి. దాన్ని బట్టి వీళ్ళు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. ఎవరైతే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దానితో పాటు ఏరోనాటిక్స్ అండ్ ఏరోస్పేస్, నావెల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పాస్అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అటెండ్ అయితే అవ్వచ్చు. దానితో పాటు గేట్ స్కోర్ ఇన్షియల్ ఆఫ్ బీటెక్, బీఈ, ఎంఎస్సీ క్యాండిడేట్స్కి అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే, అప్పర్ ఏజ్ లిమిటెడ్ కింద 28 years బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి గవర్నమెంట్ ఇండియా ఆర్డర్స్ కింద ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఇతర క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ కింద 10 rupees అయితే మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ ద్వారా, లేకపోతే డైరెక్ట్ ఎన్ఎస్టిఎల్ పేయబుల్ విశాఖపట్నం ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు అప్లికేషన్ అనేది కూడా ఫీజు ప్రాసెస్ కూడా చేయవచ్చు. రిటర్న్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి ఇచ్చి ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్యానల్ సెలెక్ట్ క్యాండిడేట్ బట్టి మీకు ఈ యొక్క 1 year ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ నుండి అయితే మనకు ట్రైనింగ్, అదర్ ప్యానల్ బోర్డ్ ప్రాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. జేఆర్ఎఫ్ ఎవరైతే నావెల్ ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి 19th February 2025 నాడు వచ్చేసి విశాఖపట్నం లొకేషన్లో ఉన్న నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీలో డైరెక్ట్ రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్లో ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి 20 February 2025 నాడు సేమ్ లొకేషన్ నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లొకేషన్లోనే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అటెండ్ అవ్వండి. అప్లికేషన్ ఫామ్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. చూసి ఈ యొక్క జాబ్స్కి మీరు ట్రై చేయొచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.